చెప్పండి. లోకల్గా మీరు పెద్దరాయుడా, చిన్నరాయుడా, రౌడీనా, సెటిల్మెంట్ స్పెషలిస్టా? అంటే ఇందాక మీరు అన్నారు నేను వెళ్ళి వార్నింగ్ ఇస్తే చాలని. అంటే ఆ సమయం ఆ సందర్భం బట్టి ఆ రోల్ చేస్తాను నేను. ఇప్పుడు అటాక్ చేసేది ఉంది, అటాక్ చేస్తా. ఎవరికైనా సంజాయించేది ఉంది, సంజాయిస్తా. ఓడినకపోతే చెంప వలగొట్టాడుంది, చెంప వలగొడతా. ఇట్లా ఆ సమయం ఆడ సందర్భం బట్టి నా రోల్ ఉంటుంది అనమాట. ఎప్పుడు జగ్గారెడ్డి అనేవాడు ఒంటరిగానే ఉంటాడు, ఒంటరిగానే ఫైట్ చేస్తాడు. పక్కకు ఎవరినో పెట్టుకొని ఒకరి ధైర్యం మీద జగ్గారెడ్డి ఫైట్ చేయడు. జగ్గారెడ్డి ఇండివిజువల్గానే ఎవరి మీదైనా చేస్తాడు. నా జోలికి ఎవరు రావద్దు, వస్తే వాడిని వదలా. నా అంతటా నేను ఒకరి జోలికి పోను. ఇది నా సిస్టమ్. ఇంకా ఏమైనా డౌట్స్? సార్, జగ్గారెడ్డి ప్రజలు రేవంత్ రెడ్డి సీఎం కావడం అస్సలు ఇష్టం లేదు, మనస్ఫూర్తిగా చెప్పండి సార్. నీ క్వశ్చను ఈ సమయం కాదు అడిగేది నన్ను. ఇప్పుడే సార్ మాకు ఎందుకు మీరు సార్? వచ్చారు అందుకని. రేవంత్ రెడ్డి సీఎం ఇప్పుడే అయ్యాడు కదా. అందుకే నేను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, గవర్నమెంట్ వచ్చింది, ప్రజలు అవకాశం ఇచ్చారు. జగ్గారెడ్డి ఏదో రాజకీయ కోణంలో ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారి గురించి కామెంట్ చేస్తే అది నాకు పద్ధతి కాదు. ఇప్పుడున్న ఈ సమయంలో వ్యక్తిగత రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడే సందర్భం కాదు ఇది. కాకపోతే జనరల్గా మీడియాలో ఏముంటుందంటే జగ్గారెడ్డి అటాక్ చేస్తాడు, అడిగింది చెప్తాడు, ఉన్నది చెప్తాడు అనేది నన్ను ప్రశ్నలు అడుగుతాడు. జగ్గారెడ్డి గారు సమస్య ఏంటంటే, జగ్గారెడ్డి గారు మీ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసలు అతన్ని తీవ్ర స్థాయిలో విమర్శించింది మీరే కదా సార్. ఒప్పుకుంటా, నేను ఒప్పుకోవద్దు అని అంటలేను. ఎంటైర్ కాంగ్రెస్ పార్టీలో ఆనాడు పిసిసి పోస్ట్ కాంపిటీషన్లో రేవంత్ రెడ్డి ఒకటైతే జగ్గారెడ్డి కూడా ఒకటి, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ రోలు ఒక సీటును సాధించుకోవడానికి అటాకులు జరిగినాయి. ఆ ఘట్టము ఆ కుర్చీ మట్టికే. ఒక దశలో నేనే సీఎం అని కూడా అన్నారు సార్. ఎవరు? మీరు. నేనేమన్నా అంటే పిసిసి ప్రెసిడెంట్ కావాలి, ఒక ప్రయత్నం చేసిన రాజకీయంగా కొన్ని సందర్భాల్లో మాటలు పెరుగుతాయి, అది సహజంగా ఉండేటిదే. ఇప్పుడు మాదేమో ఓపెన్గా కనబడుతుంది కాబట్టి మేము ఓపెన్గా ఉంటాం. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా,